కాంగ్రెస్ ప్రభుత్వం వేములవాడ నియోజకవర్గం కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు మాజీ ఎమ్మెల్యే చెన్నంనేని రమేష్. రాష్ట్ర బడ్జెట్లో వేములవాడ నియోజకవర్గానికి రాజన్న ఆలయానికి నిధులు కేటాయించకపోవడం బాధ కలిగించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేములవాడ దేవస్థానం అభివృద్ది కోసం భూములు తీసుకుని ఎకరానికి 17 కోట్ల చొప్పున చెల్లించామని అన్నారు. రాజన్న ఆలయ అభివృద్దికి ప్రభుత్వం ఏటా 100 కోట్ల రూపాయల నిధులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్. ఏదేమైనా కానీ బడ్జెట్లో తీవ్రమైనటువంటి మార్పులు లేకుండా ఎక్కడైతే వ్యవసాయ రంగంలో ఇదివరకే గణనీయమైన అభివృద్ధి ఉన్నదో కాబట్టి వ్యవసాయ రంగాన్ని మరింత పటిష్టం చేయాలనే ఉద్దేశంతో దానికి పెద్దపీట వేయడం జరిగింది. 72,659 కోట్లు దానికి పెట్టడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. హార్టికల్చర్ కానీ ఇతరత్ర ఉద్యానవన పంటలకు పెంచడం మంచిది, అది గొప్పగా చేసుకోవచ్చు. భూమి లేని రైతులకు 12,000 సంవత్సరానికి ఇస్తా అంటున్నారు కాబట్టి అది కూడా మంచి కార్యక్రమమే, దాన్ని కూడా ఆహ్వానించవచ్చు. అయితే ఈ విద్యుత్ రంగంలో మరి సంస్కరణలు తీసుకురావడం కొరకు సోలార్ ఇతరత్ర వాటి కొరకు 16,000 కోట్లు పెట్టిండ్రు. అది సరిపోతుందని మాత్రం అంచనాలు మనం చూస్తున్నాము. నీటిపారుదల శాఖ కూడా 22,000 కోట్లు పెట్టడం జరిగింది. మరి వాటితో పూర్తిగా సమృద్ధిగా నీటిపారుదల వస్తుందా అనేది కూడా ప్రశ్నార్థకమే. మన ప్రాంతంలో అయితే అన్ని నీటిపారుదల ప్రాజెక్టు పూర్తినే. మలకపేట కూడా పెద్దగా డబ్బు అవసరం ఏం లేదు. కలికోట సూరమ్మకు మాత్రం అవసరం ఉన్నది కాబట్టి దాన్ని తప్పకుండా మనం తెచ్చుకోవాలి. ఇవాళ బడ్జెట్ గురించి క్లుప్తంగా చెప్పదలుచుకుంటే మనకు పూర్తి స్థాయి బడ్జెట్ 2,81,000 కోట్లతో ఇవాళ